హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. ఒడిశాలోని పూరి సముద్ర తీరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్నింగ్ వాక్ చేశారు. తీరం వెంబడి నడుస్తున్నప్పుడు అలల సవ్వడి, చల్లని గాలి, సముద్రపు హోరు ధ్యానం చేస్తున్న అనుభూతిని కలిగించాయని, నిన్న జగన్నాథుని దర్శించినప్పుడు కూడా ఇలాంటి అనుభవం కలిగిందని ఎక్స్లో పేర్కొన్నారు. ప్రకృతి వనరులు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయని, అలాంటి ప్రకృతిని ధ్వంసం కాకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు రాష్ట్రపతి. ప్రధాని మోదీ నేడు రష్యాకు 2 రోజుల పర్యటనకు బయలుదేరనున్నారు. 22వ భారత్ రష్యా వార్షిక సదస్సుకు రావాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయన్ను ఆహ్వానించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే పీఎం మాస్కోకు చేరుకుని రేపటి వరకు అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి రేపు సాయంత్రం ఆస్ట్రియాకు వెళ్లనున్నారు. భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75వ జయంతి సభకు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆహ్వానించిన సంగతి తెలిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో ఆయన ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, దాన్ని తమపై అభిమానంగా మార్చుకోవాలని కేసీఆర్ పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికార కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అవుతుంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి మారిన విషయం తెలిసింది. తెలంగాణలో వెలువడిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో తండ్రి కొడుకు అర్హత సాధించారు. ఖమ్మం జిల్లాకు చెందిన రవికిరణ్ జాస్తిపల్లి హై స్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు మైకేల్ దూర విద్యలో డిగ్రీ పూర్తి చేశారు. రిజర్వేషన్, ఇన్ సర్వీస్ కోటాలో వయోపరిమితి ఎక్కువగా ఉండడంతో తండ్రి అతని సూచనలతో తనయుడు పరీక్ష రాశారు. ఇద్దరూ మెయిన్స్ కు అర్హత సాధించారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ను చంద్రబాబు అభివృద్ధి చేశారని నటుడు సుమన్ అన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కనిపిస్తుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కేంద్రం నుంచి నిధులు బాగానే రావచ్చన్నారు. జగన్ కొన్ని మంచి పనులు చేసినా ప్రజలు ఓటేయలేదని, గత 10 ఏళ్లు లేని అభివృద్ధిని వచ్చే 5 ఏళ్లలో చేయాల్సి ఉందని పేర్కొన్నారు సుమన్. ఏపీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేడు పోలీసులు విచారించనున్నారు. పోలింగ్ రోజున పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసినట్లు, అడ్డొచ్చిన టీడీపీ ఏజెంట్పై దాడి చేసినట్లు పిన్నెల్లిపై ఆరోపణలున్నాయి. తర్వాత రోజు విధుల్లో ఉన్న సీఐని రాయితో కొట్టినట్టు కూడా కేసు నమోదైంది. ఈ కేసుల్లో పూర్తి సమాచారం రాబట్టేందుకు ఈ రోజు రేపు నెల్లూరు జైల్లో పోలీసులు ఆయన విచారించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేస్తుంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్బీకే లోగోతో పాటు మాజీ సీఎం జగన్ చిత్రంలో ఉన్న బోర్డులు తక్షణం తొలగించాలని పేర్కొంది. ఏపీలో నేటి నుంచి 20 జిల్లాలోని 120 స్టాక్ పాయింట్ల ద్వారా ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఇసుక డిపోకు వెళ్లి లారీ, ట్రాక్టర్, మినీ ఆటోలో తీసుకెళ్లొచ్చు. ఇసుక తవ్వినందుకు, లోడ్ చేసినందుకు, డిపోల వరకు తరలించినందుకు లేబర్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. సగటున రోజుకు ఒక వినియోగదారుడు 20 టన్నులే పంపిణీ చేస్తారు. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సమర్పించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 210 బీటెక్, 2 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది. అత్యధికంగా 1.05 లక్షలు, అత్యల్పంగా 40,000 చొప్పున ఫీజులు నిర్ణయించింది. ట్యూషన్, అఫిలియేషన్, మెడికల్, గేమ్స్ ఇతర ఖర్చులు ఇందులోకి వస్తాయి. వసతి, రవాణా, మెస్, రిఫండబుల్ ఇతర ఫీజులు వీటిలో చేర్చలేదు. అదనంగా వసూలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది సర్కార్. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. రేపటి నుంచి 3 రోజులు పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా నిన్న అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా చాప్రాలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ టీకి బదులు రోజుకోసారి అల్లం చాయ్ తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వర్షాకాలంలో దగ్గు, జలుబు బారిన పడిన వారు అల్లం చాయ్ తాగితే ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. తద్వారా రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. అల్లం టీ తరచూ తాగితే జలుబు, దగ్గు, జ్వరం వంటివి దరిచేరవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఏపీలోని గోదావరి నీళ్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణమ్మడికి చేరాయి. విజయవాడ సమీపంలోని ఫెర్రీ వద్ద నిన్న సాయంత్రం గోదావరి జలాలు కృష్ణానదిలో కలిశాయి. ఈ నెల 3న పులవరం సమీపంలోని పట్టిసీమ వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు పంపులను ఆన్ చేసి నీటిని కురుకాలువలకు విడుదల చేశారు. కాగా 5 రోజుల ప్రయాణం తర్వాత ఆ నీళ్లు కృష్ణమ్మలో చేరడంతో కృష్ణా డెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తొలి విడత ఇంజనీరింగ్ సీట్ల వెబ్ఆప్షన్ల ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 15 వరకు జరగనుంది. మొత్తం 173 ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 98,296 సీట్లున్నాయి. వీటిలో కన్వీనర్ కోటా సీట్లు 70,307 అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడం గమనార్హం. పలు కాలేజీలు కొన్ని బ్రాంచీల్లో సీట్లను పెంచేందుకు ఏఐసీటీ అనుమతి పొందడంతో 2-3 విడతల కౌన్సిలింగ్ వరకు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఏపీ ఇంధన శాఖ పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్ రంగంపై ఇవాళ వైట్ పేపర్ను విడుదల చేయనుంది చంద్రబాబు సర్కార్. ఇంధన రంగాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు తీసుకునే చర్యల గురించి సీఎం చంద్రబాబు చెబుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. 2019కి నేటికి చోటు చేసుకున్న వ్యత్యాసాన్ని ప్రధానంగా వివరించనున్నారని పేర్కొన్నారు. గుజరాత్లో బీజేపీని ఓడించి తీరుతామన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. కాంగ్రెస్ పగటికలని కంటోందని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదని విమర్శించారు. ఓటర్లు వరుసగా మూడోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు కేంద్ర మంత్రి. అయినా ఆ పార్టీ నేతలకు అహంకారం తగ్గలేదని వాస్తవాన్ని గుర్తించి ఆ తర్వాత మాట్లాడాలని హితవు పలికారు జ్యోతిరాదిత్య సింధియా. పార్టీ గుర్తును తస్కరించారని శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించడంపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాలాసాహెబ్ సిద్ధాంతాలను విడిచిపెట్టి ఏం తప్పు చేశారనే విషయాన్ని వాళ్ళు త్వరలోనే తెలుసుకుంటారన్నారు సీఎం ఏక్నాథ్ షిండే. చిన్న పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారని ఉద్ధవ్ ఠాక్రేపై ధ్వజమెత్తారు షిండే. పంచాయతీ ఎన్నికల్లో తాము 2వ స్థానంలో నిలవగా వారు 6వ స్థానానికి పరిమితమయ్యారని ఫైర్ అయ్యారు సీఎం. మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివసేన నేతల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. 2 రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు, జలవనరులు, రైల్వే లైన్లపై చర్చ జరిగినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వక భేటీలో పలు అంశాలపై చర్చ జరిపినట్టు చెప్పారు మంత్రి తుమ్మల. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్కు, అక్కడి నుంచి పులిచింతల, నాగార్జునసాగర్కు గోదావరి జలాల తరలింపు భవిష్యత్తులో కీలకమని, పట్టిసీమ టు పులిచింతల లింకుతో శ్రీశైలం నీళ్లు రాయలసీమ సాగునీటి కష్టాలు తీరుతాయని, దీంతో తెలంగాణకు కూడా మేలు జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యాలు చేరుకునే వరకు యుద్ధం జరిగేలా గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఉండాలని ఆ దేశ ప్రధాని నేతన్యాహు స్పష్టం చేశారు. అమెరికా చేసిన సీజ్ ఫైర్ ప్రతిపాదనకు హమాస్ కొన్ని రోజుల క్రితం సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఇజ్రాయెల్ ఒప్పందాన్ని అంగీకరించడంపై మల్ల గుల్లాలు పడుతుంది. ఇజ్రాయెల్ యుద్ధం ఆపేయాలని, హమాస్ 120 మంది బందీలను విడుదల చేయాలనేది తాజా ఒప్పందంలో ప్రతిపాదన. ఇతర పార్టీల నుంచి గెలిచిన నేతలు బీజేపీలోకి రావాలంటే తమ పదవిలోకి రాజీనామా చేయాల్సిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అలాగే ఈడీ, సీబీఐ కేసులో ఉన్న నేతలను చేర్చుకున్నది లేదన్నారు కేంద్ర మంత్రి. ఎంపీ కేకేతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. రాజీనామా చేయిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో అన్ని సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుతో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేసి శాల్వాతో సన్మానించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వల్ల తాము తెలంగాణతో పేగుబంధం తెంచుకున్నామని, దురదృష్టవశాత్తు ఇందులో తాను కూడా పాత్రధారినేనని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పవర్లో లేకపోయినా పవర్ఫుల్ పార్టీ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తో మాట్లాడి తెలంగాణ అంశంతో ముడి విడిపోకుండా పార్టీని సన్నద్ధం చేస్తామని తాజాగా జరిగిన పార్టీ మీటింగ్ లో చెప్పారు మాజీ ఎంపీ వినోద్. తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మహిళా శక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణకు బ్యాంకులు, శ్రీనిధి, మండల మహిళా సమాఖ్య ద్వారా రుణం అందజేయనుంది. జిల్లాల వారీగా మహిళా సంఘాలు అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజులుగా గాలి నాణ్యత పెరుగుతోంది. వాతావరణం మారడం, వర్షాలు కురుస్తుండటంతో కాలుష్యం తగ్గుతోంది. వారం రోజులు వరుసగా వాయు నాణ్యత సూచిక AQI 100 పాయింట్లలోపై నమోదవుతుందని అధికారులు తెలిపారు. నిన్న AQI 56 పాయింట్లుగా నమోదైందని, ఇది ఈ ఏడాదిలోనే మెరుగైన AQI అని చెప్పారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివరాల ప్రకారం జూలై 1 నుంచి 7 వరకు AQI అతి తక్కువ కేటగిరీలో ఉంది. AQI 50 లోపు ఉంటే గాలి నాణ్యత బాగున్నట్టని, 51 నుంచి 100 లోపు ఉంటే సంతృప్తికరమని, 101 నుంచి 200 ఉంటే నార్మల్ అని, 201 నుంచి 300 లోపు నమోదైతే గాలి నాణ్యత క్షీణిస్తుందని అర్థమన్నారు. 301 నుంచి 400 లోపు నమోదైతే డేంజర్, 401 పాయింట్లు దాటి నమోదైతే ప్రమాదకరమైన స్థాయి దాటినట్టు నిపుణులు చెప్తున్నారు. వైఎస్ఆర్ 75వ జయంతి అందరికీ పండుగ రోజుని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాయి. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గమన్నారు జగన్. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా కృషి చేస్తామని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముంబైలోని పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ ముంబై, తానే, పాల్ఘర్, కొంకన్ బెల్ట్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకు నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. తానేలో నీట మునిగిన రిసార్ట్ నుంచి 49 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. పాల్ఘర్లో వరదలో చిక్కుకున్న 26 మందిని గ్రామస్తులు రక్షించారు. జింబాబ్వేతో మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చితకబాదిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు రికార్డుల్ని క్రియేట్ చేశాడు అభిషేక్ శర్మ. వరుసగా 3 సిక్స్లతో సెంచరీ కంప్లీట్ చేసుకున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో ఇండియా తరఫున 3వ వేగవంతమైన సెంచరీ 46 బంతుల్లో చేయగా, 2వ అంతర్జాతీయ టీ20లోని సెంచరీ బాది ఎవిన్ లూయిస్తో సమానమయ్యాడు. అంతర్జాతీయ పురుషుల టీ20 మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లపై అత్యధిక పరుగులు రాబట్టి రికార్డు నెలకొల్పాడు.
ప్రభాస్ కల్కి 2898 రికార్డుల ప్రభంజనం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసిందన్న వార్తలు వస్తుండగా తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది. బుక్ మై షో వెబ్సైట్ లో 7 కోటి టికెట్లు అమ్మిన తొలి సినిమాగా నిలిచింది. లాంగ్ రన్ లో కల్కి 2898 1000 కోట్ల గ్రాస్ ను సులభంగా దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాలో చెర్రీ పార్ట్ షూటింగ్ పూర్తయినట్టు నిర్మాణ సంస్థ ఎస్వీసీ ప్రకటించింది. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు మెగా పవర్ ప్యాక్ జర్నీ అంటూ చరణ్ ఫోటోను పంచుకుంది. మార్పు కోసం ఆడే ఆటను ట్వీట్ చేసింది. అతి త్వరలోనే సినిమా మంచి ఎదురుపోయే అప్డేట్స్ ఇవ్వనున్నట్టు పేర్కొంది చిత్రయూనిట్. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.